ఈ కథ ముగ్గురు అనాథల జీవితాలతో ముడిపడి ఉంది. రేపు బయటికి వెళ్దాం మేరా. అమ్మ బయటికి ఆ సార్ గారు కొడతారేమో రా. చెప్పండి రా, ఎక్కడ చూశారు మీరు? మీరు పడుకున్నప్పుడు మీ మొబైల్లో చూసాం సార్. ఇదంతా కాదు సార్, మేము బయటికి వెళ్తాం. సరే వెళ్ళండి రా. అమ్మా అబ్బా. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ గురువుగారికి వీళ్ళు బయటకు వెళ్ళి బ్రతకగలరు అనే నమ్మకం ఏర్పడింది. వాళ్ళకు కొంచెం డబ్బులు, కొంతకాలం ఉండడానికి ప్లేసు చూపించి బయటకు పంపించారు. ఎరా అయిందా? అరే ఆకలేస్తుందిరా. వీడేంట్రా ఎంతసేపు ఆకలి ఆకలి అంటాడు. ఒరే ఆడు చిన్నప్పటి నుంచి అంతే కదరా, ఆకలి తట్టుకోలేడు. సర్లే పదండి. శ్రీను, ఇడ్లీ పిండి దోశ పిండి రెడీ చేసావా? అయినాయా సార్? మిగతా సామాన్లు కూడా రెడీ చేయి. హోటల్కి వెళ్దామా? పెద్ద హోటల్లో ఉందిరా, మన దగ్గర సార్ ఇచ్చిన కొన్ని డబ్బులు మాత్రమే ఉన్నాయి, అవే సరిపెట్టుకోవాలి కదా. సర్లే కానీ చూద్దాం, పద టిఫిన్ చేద్దాం. తొందరగా మా ఊడు ప్లేట్ ఇడ్లీ ఉన్నాయి. అంత తొందర ఏంటమ్మా? మా ఊడు ఆకలి తట్టుకోలేడండి. సరే వెళ్ళి కూర్చోండి. శ్రీను సార్, వాళ్ళకి ఏం కావాలో చూడు. సరే సార్, చెప్పండి సార్. ముందు ఏం కావాలి? ప్లేట్ ఇడ్లీ తీసుకురండి. సరే, మీకేం కావాలి? ముందు తెచ్చండి. ఓకే. హాయ్ బ్రో. అబ్బో మాట్లాడచ్చు కదా బ్రో. ఎవడ్రా నువ్వు? వీఆర్ ఫ్రెండ్స్ బ్రో. ఏం కావాలి? వీడు నా ఫ్రెండ్ అంట, బిల్లాడిస్తాడు, తీసుకో. నలుగురికి తీసేసుకోండి. ఇవి లేదు సార్, అవసరం లేదు. రోజు ఇలాగే దౌర్జన్యంగా వచ్చి తినేసి వెళ్తాడు. ఏమంటే ఏదో ఒకటి పగలగొడతాడు. మాకు ఇది అలవాటే. సాధ్యమైనంత వరకు అందరికీ మంచే చేయాలి, కానీ ఆ మంచిని అలుసుగా తీసుకుని చెడుగా ప్రవర్తించే వాళ్ళకి మాత్రం వాళ్ళకి తగినట్టుగా బుద్ధి చెప్పాలి. అప్పుడు వాళ్ళు నడిచే దారి తప్పని వాళ్ళకి అర్థమవుతుంది. ఎవడ్రా నువ్వు? నన్నరా అంటావు? पीछे देखो।
నీ రైట్లో చూసావా 10 మందిని హత్య చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు. నీ లెఫ్ట్లో చూసావా వెరీ డేంజరస్. వాళ్ళ బాడీ చూసావా పిసిక్కేస్తారు. నన్ను క్షమించండి అన్న. ఏమైంది బ్రో? నేను ఒక అనాథనన్న. ఒకప్పుడు ఆకలితో అనుభవించేవాడిని. ఇప్పుడైతే దౌర్జన్యం మొదలుపెట్టానో అప్పుడే నా కడుపు నిండటం మొదలుపెట్టింది. నేను చేసే తప్పని తెలిసినా అదే అలవాటుగా మారిపోయింది. అంకుల్ ప్లీజ్ అంకుల్ ఆకలేస్తుంది అంకుల్. అమ్మా అబ్బా చూసారా సార్, ఆకలంటూ వచ్చిన మనిషికి ఒక పూట భోజనం పెడితే మీ ఆశలు ఇంకా కరిగిపోతాయా? ఆకలి మనిషితో ఎటువంటి పని చేయిస్తుంది సార్. మీలాంటి వారు దయ తెలిస్తే ఇలాంటి వాళ్ళు ఉండరు. ఒక్కసారి ఆలోచించండి సార్. నన్ను క్షమించు బాబు. ఆకలేసినప్పుడల్లా వచ్చి తినేళ్ళు బాబు. నేను కూడా ఆకలంటూ వచ్చిన వాళ్ళని చాలామందిని గెంటేశాను. లేదు సార్, నన్ను క్షమించండి. నేను చేసే తప్పే. ఈసారి ఆకలేసినప్పుడు మీ హోటల్కి వచ్చి పని చేసుకొని తింటాను. బాబు ఎవరు బాబు మీరు? ఒకప్పుడు మేము కూడా ఇలాగే గట్టిగా పడ్డాం సార్. ఎరా ఇంటర్వ్యూ అయింది? పోయింది. పోయిందా? పోయింది. సన్ముఖం ఇంకా రాలేదేంటి? నన్ను ఇంకా బయటికి గంటలేదమ్మా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? మియా ఖలీఫా ఇంటికి వెళ్ళొచ్చా? బాగా ఎటకరం అయిపోయిందిరా నీకు. సర్లే పదా, లొకేషన్ బాగున్నట్టు నేను చూసేద్దాం. అటు వెళ్దామా? అలాగే వెళ్దాం. అటు వెళ్దాం.
ఇంత ఎండలో పని చేస్తున్నారంటన్నా? నేను నచ్చుకున్న పనికి సమయం తక్కువ ఉంది బాబు. మరీ అంత ఎండలోనా? నీడను కూర్చొని చేసుకోవచ్చు కదన్నా. నీడలో కూర్చొని చేసుకుంటే మెటీరియల్ పనిచేయదు బాబు. ఏం చేస్తారండి మీరు? బాంబులు తయారు చేస్తాను బాబు. అవును బాబు, చుట్టుపక్కల ఉన్న కొండలను బద్దలు కొడతాకి బాంబులు తయారు చేస్తాను. అది ప్రమాదం కదా అన్నయ్య. ఇదే నా బతుకు తెరువు బాబు, ఇది తప్ప నాకు వేరే పని రాదు. అన్నా నాకు డౌట్, ఇప్పుడు మీరు పెట్టిన బాంబులు పేలకపోతే మెటీరియల్ వచ్చినప్పుడు చెక్ చేసుకొని అది ఓకే అయితేనే కస్టమర్కి ఇస్తాం బాబు. సరే అన్న, వెళ్ళొస్తాం, జాగ్రత్తగా ఉండు. చూసుకొని చేసుకుంటాం. సరే బాబు. ఎరా జాబ్ ఏమైంది? ఇస్తాను అనలేదు కానీ ఒక మీద అన్నారు. ముగ్గురు తీసి సేమ్ టు సేమ్. మీ ఇద్దరే, నాది వాళ్ళకి కాదు. నాకు ఇచ్చే స్టామినా వాళ్ళకి లేదు. అబ్బో బాగా. సరే పదండి, రూమ్కి వెళ్దాం. సర్లే పదండి. ఆకలేస్తుందిరా. ఒరే, డబ్బులు ఎంత ఉన్నాయి? ఒరే ఏమైందిరా? డబ్బులు కనిపించట్లేదురా. డబ్బులు కనిపించకపోవడం ఏంట్రా బాబు? రే లేవురా. డబ్బులు ఏమైపోయినాయిరా? ఎక్కడో పడిపోయినట్టున్నారా. ఇప్పుడు వీడికి ఆకలేస్తుందిరా బాబా. ఇప్పుడు ఏం చేద్దాంరా? No, 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 no.
ఫ్రైడ్ రైస్ ప్లేట్ ఎంత? ప్లేట్ 50 రూపాయలు. 50 రూపాయలా? అయితే 1/3 చేయండి. పేరు పిసినారు ఎదవల్లారా, 1/4 ఏమొద్దు. అయ్యా ఆకలి అవుతుందయ్యా, తిని 2 రోజులు అవుతుంది. ఎవరిని అడిగినా గెంటేస్తున్నారు. తినటానికి ఏమన్నా పెట్టించండి అయ్యా. ఏం చేద్దాం? బ్రో 1/4 డాలో. ఎదురు కొడుకోవా అదే. పర్లేదురా, ఈ ఒక్క రోజుకి ఓర్చుకుంటాను. ఒరే సాయి, ఏమైందిరా? ఒరే సాయి, ఏమైందిరా? అరే సాయి, ఒరే ఏమైందిరా? సాయి, ఒరే సాయి. సాయి, అరే ఏమైందిరా సాయి? ఆకలి భరించలేకపోతున్నాను రా. ఎప్పుడైతే దౌర్జన్యం మొదలుపెట్టానో అప్పుడే నా కడుపు నిండటం మొదలుపెట్టింది. ప్రపంచానికి ఏది చేస్తే అదే మనకు తిరిగిస్తుంది. మంచి ఇస్తే మంచి, చెడు ఇస్తే చెడు. ఒక్కొక్కసారి మనం ఎంత మంచి ఇచ్చినా చెడే వస్తుంది.
అలాగని మన ప్రభుత్వంలో మార్పు రాకూడదు. ఆడగట్రా తప్పు కదరా. వాడు ఆకతో చచ్చేలా అన్నాడు, వదిలేద్దామండి ఏంటి? సరే పద. నాకు అంతా తెలుసురా. నేను హోటల్ దగ్గర అంతా చూశాను రా. వాడిని ఆకలితో చంపేస్తారా? నీ దగ్గర ఏమీ లేకపోయినా ఒక లాకర్ నువ్వు తీర్చగలిగితే నీ ఆకలి ఆ దేవుడు చూసుకుంటాడు. తీసుకోరా. రండి బాబు లోపలికి. అరే మీరు కూడా తినలేదు కదా, తిను. మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలిరా. ఒరే ఎలాగైతే కష్టం రా, ఏదో పని చేసుకోవాలిరా. ఏం చేద్దాం రా? రే అలా అయితే పక్కన మార్కెట్ ఉంది కదా, మన జాబ్ వచ్చిన వరకు అక్కడైతే పని చేసుకుందాం. ఎక్కడికి లో బుజ్జే? పక్కన ఉన్న మార్కెట్కి వెళ్ళాను రా, అక్కడ ముసలామని కలిశాను. ఏదో జాబ్ ఉందంట. జాబా? ఏం జాబ్ రా? ఆ మామగారికి మామిడికాయలు సప్లై చేసే కాంట్రాక్ట్ ఉన్నాడు. వాళ్ళ దగ్గర పనిచేసే కుర్రోళ్ళు మానేశారంట. రేపు ఆయన కాలంలోనే అడ్రస్ ఇచ్చింది. పర్లేదంటావా? ఏమరా తెలీదు. సరే అడ్రస్ ఇచ్చారు కదా, వెళ్దాం. ఇంకెంత దూరం రా? కొంపదీసి నీకు ఆకలిగా నీట్లు కదా నీకు? అదేం లేదులేరా.
కానీ లైట్గా సిమ్టమ్స్ ఉన్నాయిరా. సర్లే రండిరా. మెయిన్ రూట్ ఇటు చూపిస్తుందిరా, కానీ షార్ట్ కట్ ఇటు నుంచి ఉందంట. ఆవిడ ఎటు పడితే అటు వెళ్ళొద్దన్నదిరా. ఏం పర్లేదురా, ఎంతసేపు భయపడుతున్నా. బాబు అటు వెళ్ళొద్దు, బాబు అటు వెళ్ళొద్దు, బాబు. బాబు అటు వెళ్ళొద్దు, బాబు అటు వెళ్ళొద్దు, బాబు అటు వెళ్ళొద్దు. ఏయ్, ముందు మీరు నడుపుతారేంట్రా? పెద్ద మనిషిని మాకు ఉన్నాను కదా, నన్ను ఫాలో అయిపో. అటు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు. బాగుంది, అటు ఇప్పుడు చూడండి ఎలా వెళ్ళొద్దు, ఆడుకుంటున్నా. బాగుంది, అటు వెళ్ళొద్దు. బాగుంది, అటు వెళ్ళొద్దు, బాగుంది, అటు వెళ్ళొద్దు, బాగుంది, అటు వెళ్ళొద్దు, బాగుంది. అక్కడ ఆగండి, అక్కడ ఆగండి, అక్కడ ఆగండి, అక్కడ ఆగండి. అక్కడికి వెళ్ళకండి, బాంబు ఉంది, కాల్ తీయకండి. బాంబా? ఎక్కడన్నా? అతని కాలు కింద బాంబు ఉంది. చెప్పాను కదా బాబు, కొత్త మెడల్ వచ్చినప్పుడు టచ్ చేసుకుంటానని చెప్పి. బాబు నువ్వు కాలు తీయమాకయ్యా, బాంబు పేలిపోద్ది. అరే నువ్వు కాల్ తీయమాకరా అన్నా. అన్నా అన్నా ఇప్పుడు ఎలా అన్నా? అది టైమర్ బాంబు బాబు, మరో 10 నిమిషాలే పేలిపోతుంది. దాని మీద బరువు ఉన్నంతసేపు ఏమవుదు, ఆ బరువు తీయగానే ఆటోమేటిక్గా పేలిపోతుంది. అంటే కాల్ తీయగానే షణ్ముఖ పేలిపోతాడా? లేదు బాబు, లేదు, పేలిపోతుంది. కాలు తీస్తే పేలిపోతుంది, కాలు తీస్తే పేలిపోతుంది బాబు. అరే మీరు వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావురా? అరే మీకే చెప్పేది వినండి, వెళ్ళిపోండి. ఎవరికి పుట్టామో తెలియదురా, ఎక్కడ పుట్టామో కూడా తెలియదు. ఓం తెలిసిన కాడి నుంచి కలిసే పేరు, చివరి వరకు కలిసే ఉన్నాను రా.
ఏదో చేయన్నా. దీనికి ఒక మార్గం ఉంది. చెప్పనా? ఆ కాల్ చేసిన 15 సెకండ్లో బాంబు పేలుతుంది. ఈ లోపు తను వీలైనంత దూరంగా తీసుకెళ్ళండి. కానీ ఇది మాత్రమే ముగ్గురు ప్రాణాలకి ప్రమాదకరం. మీకు జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా మీరు కలుస్తున్నంత వరకు అది మిమ్మల్ని ఏమి చేయలేదు. అరే వద్దురా, మీరు వెళ్ళిపోండిరా. రే వద్దు, మీరు వెళ్ళిపోండిరా. బతికితే ముగ్గురు బతుకుతాం, అయితే ముగ్గురు చద్దాం. ఎలాగైనా నేను కాపాడాలరా. అరే సాయి రెడీ అయినా